హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. బోట్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా వెనకాలకి కీ హోల్ లాగా డిజైన్ అయితే పెట్టమని చెప్పారు. అయితే ఈ విధంగా డిజైన్ చేశానండి. ఇక్కడ నేను ఈ డిజైన్ ఎలా మనం కట్ చేసి కుట్టుకోవాలి క్యాన్వాస్తో అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కోసము కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నాక మనకి ఏంటంటే క్యాన్వాస్ అనేది అవసరం అవుతుంది. చిన్న పీస్ అయితే క్యాన్వాస్ తీసేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఈ నెక్ డిజైన్ వచ్చేసి ఇలా మీరు బోట్ నెక్ లాగా డీప్గా పెట్టుకోవచ్చు, లేదా హై నెక్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ మధ్యలో గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకున్నాం కదా. తర్వాత ఇలా ఒక క్యాన్వాస్ తీసేసుకోండి. ఇలా ఒక ఫోల్డింగ్ వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక దీని ఒక వెడల్పు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వేసాక 3 ఇంచీలు లేదా 3.5 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద వైపున కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని ఇలా సైజ్గా కట్ చేసుకోండి. చేసుకున్నాక ఈ కింద నుంచి ఒక 1 ఇంచ్ విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి మనకి 7.5 రావాలి. ఇలా 7.5 దగ్గరికి మార్కింగ్ వేశాక పైన నాకు కొంచెం తక్కువ వచ్చింది పీసు. ఓకేనా, పర్లేదండి, నేను అడ్జస్ట్ చేసి కుట్టగలను. మీరైతే సమానంగా తీసేసుకోండి. ఇప్పుడు వేసిన మార్కింగ్ని సమానంగా ఫోల్డింగ్ వేయండి. ఓకేనా, కింద పైన మార్కింగ్ వేసాం కదా, రెండింటిని సమానంగా ఒకే చోటుకు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసి సెంటర్లో ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ నుంచి మీకు ఈ హోల్ అనేది కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోండి. నేనైతే 1.5 పెడుతున్నాను. 1 ఇంచ్ పెట్టుకున్నా ఇంకా చిన్నదిగా వస్తుందన్నమాట. ఓకేనా, సెంటర్లో ఇలా వేసాం కదా. ఇలా వేసాక మీరు చేయితోనైనా మీరు ఈ మార్కింగ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి స్కేల్ ఉంటే మీ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని షేప్ని అనేది ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇలా ఇచ్చేసాము. మళ్ళీ ఇటువైపుని ఈ విధంగా తిప్పేసుకొని ఈ విధంగా మనకి షేప్ అయితే మంచిగా వచ్చేస్తుంది. తర్వాత దీనికి 1 ఇంచ్ పక్కన, అంటే మనం ఎలా అయితే షేప్ ఇచ్చామో పక్క నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేసేసి ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మనం మార్కింగ్ వేసాం కదా 1 ఇంచ్ గ్యాప్తో, అది కూడా కట్ చేసుకోండి. నాకు ఈ పైన కొంచెం తక్కువ వచ్చిందండి, అయినా పర్లేదు, నేను అడ్జస్ట్ చేయగలను. మీరైతే సమానంగా వచ్చేలాగా చూసుకోండి. బ్లౌజ్కి ఈ విధంగా సెంటర్లో వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకొని దానిపైన ఈ విధంగా పెట్టి మనమైతే ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ ఒకటి తీసుకున్నాను నేను. ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ అయితే తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పీస్ని దీనిపైన పెట్టుకోవాలి, క్యాన్వాస్ పీస్ని. ఇలా పెట్టినప్పుడు ఒకవైపు వచ్చేసి సైనింగ్ ఉంటుంది, అది వచ్చేసి కింద వైపున పెట్టండి. ఎందుకంటే అటు గమ్ ఉంటుంది అనమాట, మనం ఐరన్ చేస్తే అతుక్కుంటుంది క్లాత్కి. ఓకేనా, ఈ గమ్ ఉండేది మీరు పైకి పెట్టేశారనుకోండి మీకు అంటుకోదన్నమాట. చూడండి, ఈ విధంగా ఐరన్ చేసేసాక మనకి చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచేసుకొని మొత్తం కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసాక ఈ 1/2 ఇంచ్ క్లాత్ ఉంది కదండి, ఇది ఈ విధంగా ఫోల్డింగ్ వేసి మనం మిషన్తో చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఓకేనా, అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ మెయిన్ క్లాత్ 2 కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. తర్వాత మనకి వచ్చేసి ఇది సెంటర్లో వచ్చేలాగా ఒక ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోండి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని మనకి ఈ సెంటర్లో చిట్కాలు అయితే వేసుకోవాలి. కింద వైపున పైన వైపున, కింద పైన ఈ విధంగా చిట్కా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఈ విధంగా చాక్ పీస్తో మార్కింగ్ వేసుకోండి సెంటర్లో. మనకి పక్కకు జరిగిపోకుండా సెంటర్లో రావాలి కదా ఈ కీ హోల్ అనేది, అందుకని ఈ విధంగా సెంటర్లో మార్కింగ్ వేయండి. తర్వాత కిందకు ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనకి నడుము వెడల్పు ఎంత అయితే కావాలో అక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, ఇలా వేసిన మార్కింగ్కి ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఈ కింద వైపు నుంచి ఇలా పైకి ఈ విధంగా వస్తుంది. ఇలా పెట్టి మనము కుట్టు అయితే వేసుకోవాలి చుట్టూ. ఓకేనా, ఇప్పుడు మిషన్ పైన ఎలా కుట్టు వేయాలంటే ఈ క్యాన్వాస్ పైన పడకుండా ఈ పక్క నుంచి ఈ విధంగా మనమైతే కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే రైట్ సైడ్ వచ్చేసి పైకి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఈ విధంగా ఈ క్యాన్వాస్ని మధ్యలో పెట్టేసుకొని ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా కుట్టినప్పుడు మీకు ఈ కింద వైపుకి వచ్చినప్పటికి ఇక్కడ మూల ఉంటుంది కదా, అంటే ఈ కార్నర్లో సూదిని కిందకి దింపేసి పాదాన్ని పైకి ఎత్తుకుని ఇటువైపుకి తిప్పేసుకోండి. తిప్పుకొని మీకు చూపించాను కదా, నేను క్యాన్వాస్ పక్కనే మార్కింగ్ వేసుకుంటూ చూపించాను కదా, అలాగే ఆ పక్కనే కుట్టు వేసుకుంటూ మళ్ళీ ఈ కార్నర్కి వచ్చినప్పటికి ఇక్కడ కూడా సూదిని కిందకి దింపండి, పాదాన్ని పైకెత్తేసి ఇటువైపుకి తిప్పేసుకొని మళ్ళీ క్యాన్వాస్ పక్క నుంచే కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనం చుట్టూ కుట్టు వేసుకున్నాక రబ్ చేసుకోండి. ఇక్కడ ఈ కార్నర్లో వచ్చినప్పటికి రబ్ చేసేసి ఇక్కడ మళ్ళీ దారాన్ని తెంపేసేయండి. ఓకేనా, ఈ విధంగా మనమైతే చుట్టూ కూడా ఇలా కుట్టు వేసుకున్నాం కదా.
ఇప్పుడు సెంటర్లో కొంచెం పీస్ను కట్ చేసేసి సెంటర్కి ఈ విధంగా కటింగ్ చేసేసాక ఇలా చుట్టూ మనము ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో క్యాన్వాస్ని అదే షేప్లో ఈ క్లాత్ మొత్తం కూడా కట్ చేసి తీసేయండి. ఒక 1/2 ఇంచు క్లాత్ మాత్రం విడిచిపెట్టేసేయండి చుట్టూ. తర్వాత ఈ మూలల దగ్గర కొంచెం ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసినప్పుడు ఏంటంటే దారం ఉంటుంది కదా, మనం కుట్టాము ఆ దారాన్ని కట్ చేయకుండా కొంచెం ఒక పాయింట్ వదిలేసి ఈ విధంగా ఇలా టక్స్ పెట్టుకున్నాక చూసారా ఈ విధంగా అనమాట. నేను చూపించాను చూడండి. ఇలా మనము టక్స్ పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది అవతల వైపుకి. ఇలా మనం తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక ఒక 1/2 ఇంచు గ్యాప్తో మనం చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మొత్తం కూడా స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోసే ఉంటాయి. ఇలా 1/2 ఇంచు గ్యాప్తో మొత్తం ఈ విధంగా చుట్టూ కుట్టు వేసేసాక మనకి క్యాన్వాస్ లోపలికి ఉంటుంది కదండి, దాన్ని వచ్చేసి చేతితో హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా చుట్టూ కుట్టు అయితే వేసుకున్నాం కదా, వేసుకున్నాక తీసేసేయండి. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా క్యాన్వాస్ పెట్టామంటే. ఇలా అయిపోయాక ఇక్కడ వచ్చేసి నాకైతే హై నెక్ పెట్టమన్నారండి. మనకి బోట్ నెక్ స్టైల్లో వచ్చినప్పటికీ నెక్ డీప్ వచ్చేసి 3.5 దగ్గరికి నేను పెట్టాను కదా, అంటే ఈ డిజైన్ కోసమే ఓన్లీ ఈ మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ మనకి నెక్ వచ్చేసి కిందకి డౌన్కి వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకే నేను నెక్ డౌన్ అనేది తీసుకొని కట్ చేసేసా. లేదంటే మనకి బోట్ నెక్ మోడల్లో వచ్చినప్పటికీ ఈ నెక్ డౌన్ వచ్చేసి 3.5-3 ఇంచులు కూడా తీసుకోవచ్చండి. వీళ్ళు హై నెక్లో కొంచెం కావాలన్నారు కాబట్టి ఈ విధంగా కట్ చేసి తీసేసాను. తర్వాత క్రాస్ పీస్ తీసేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోండి. అంటే మనం సాదా బ్లౌజులకి ఏ విధంగా అయితే మనము నెక్ వేస్తామో తిరిగేస్తాం కదండి, క్రాస్ పీస్ తీసేసుకొని సేమ్ అదే విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ వేసేసి బ్లౌజ్ పైన కుట్టు పడకుండా ఈ లైనింగ్ పైననే చివర కుట్టు వేసుకోండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకొని ఇందాక మనం ఇక్కడ నెక్ హోల్ దగ్గర వేసాం కదా, ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు సేమ్ ఈ పైన కూడా అదేలాగా వేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో పెడతాను, చూసేయండి.